స్పెయిన్ పాఠం నేర్చుకుందని నేనైతే అనుకోను. ఎందుకంటే అక్కడ ఉన్నది వామపక్ష అధ్యక్షుడు కాబట్టి. వాస్తవంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ పక్కన ఉన్నటువంటి బోర్డర్ దాటుకుని వచ్చినటువంటి బ్యాచ్ అంతా కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి బ్యాచ్. ఈ ఆ దేశపు రాజుగారు బహిష్కరిస్తే నేరస్తులు వచ్చారనుకుంటే వాళ్ళు మొత్తం కలిపి 3000 జైళ్ళ నుంచి విడుదల చేయబడిన రేపిస్టులు, మర్డరిస్టులు ఇట్లాంటి వాళ్ళు అందరూ. కానీ ఓవరాల్గా వచ్చిన వాళ్ళు 80,000 మంది. ఎక్కడికి వచ్చారు? స్పెయిన్లో ఉన్నటువంటి మెయిన్ సిటీ దగ్గరికి వచ్చారు, క్యోటా సిటీ దగ్గరికి. ఈ క్యోటా సిటీ స్పెషల్ ఏంటంటే 83,000 మంది జనాభానే అక్కడ. ఈ వచ్చినటువంటి చొరబాటుదారులు 80,000, అంటే వీళ్ళతో సమానంగా వచ్చేసారు. ఇప్పుడు అక్కడ ప్రజలు తిరగబడ్డారు. చూశారు నిన్నటి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇళ్ల మీద దాడులు, ఇళ్ల మీదకి ఎక్కి డాబాలెక్కి అక్కడ టాయిలెట్లు, అట్లాగే రాళ్ళేసి కొట్టడాలు, జనాల ప్రాణాలు తీస్తున్న చివరికి ఎవరికాళ్ళు ఇళ్లలోనే ఉండిపోయారు. షాపులు క్లోజ్ చేసేసారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సూపర్ బజార్లు ఇవన్నీ లూటీ చేస్తున్నారు. దాంతో తిరగబడ్డటువంటి స్పెయిన్ ప్రజలందరూ, ఆ ఊరికి సంబంధించినటువంటి ప్రజలందరూ దొరికిన వాడిని దొరికినట్టు కొడుతున్నారు, పొడిచి పారేస్తున్నారు. ఈ స్పెయిన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చొరబాటుదారుల్ని సైన్యం పట్టించుకోలేదు, పోలీసు పట్టించుకోలేదు. ప్రభుత్వం నిర్లజ్జగా వదిలేసింది తమ దేశ ప్రజల్ని కాపాడుకోవడం. దాంతో ప్రజలే తిరగబడి దొరికినోడిని దొరికినట్టు ఊచకోతకు వస్తుంటే ఇప్పుడు స్పెయిన్ నుంచి వెనక్కి పారిపోతున్నారు ఈ చొరబాటుదారులు. అంటే ప్రజలే తిరగబడతారు. ప్రభుత్వాలు మనకు సిద్ధాంతం ఉంది, ఒక విధానం ఉంది, చొరబాటుదారులు మనం ఇళ్లలో ఉండనిద్దాం అనుకుంటే మనకి పశ్చిమ బెంగాల్లో ప్రజలే తిరగబడితేనే జరిగింది మొన్నటి పరిణామాలు. ఇప్పుడు అక్కడ స్పెయిన్లోనైనా అదే జరిగింది.